హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం డే టు డే చేసుకునే ఫ్రైస్ని సింపుల్గా ఈజీగా ఎలా చేసేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. కంప్లీట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చి బీట్రూట్, క్యారెట్ అండ్ పొటాటో ఫ్రై. ఇది చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుందండి. అలానే చాలా హెల్దీ కూడా. లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ ఫ్రై చేయడం కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మధ్యలోకి తుంచుకున్న ఒక ఎండుమిర్చి, పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు, పావు టీ స్పూన్ మినప్పప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, అలానే పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి పోపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు బీట్రూట్ని వేసుకుంటున్నానండి. బీట్రూట్ ఫస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవటం వల్ల క్యారెట్ అలానే పొటాటోకి కంప్లీట్గా బీట్రూట్ కలర్ అనేది పట్టకుండా ఉంటుంది. కాబట్టి బీట్రూట్ని ఒక 2 మినిట్స్ ముందుగా కుక్ అవనిద్దాం. ఇలా 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత అందులోకి ఒక రెబ్బ కరివేపాకు, చిటికెడు పసుపు, అలానే ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి ఒక కప్పు క్యారెట్, అలానే ఒక కప్పు పొటాటో వేసుకుంటున్నానండి. ఇవి ఎగ్జాక్ట్ క్వాంటిటీస్లో చెప్పాలంటే 2 మీడియం సైజ్ బీట్రూట్, 2 పెద్ద క్యారెట్స్, అలానే 2 పెద్ద బంగాళదుంపలండి. అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఫ్రై బాగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు వెజిటేబుల్స్ కుక్ అయ్యే లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. వెజిటేబుల్స్ కుక్ అయ్యే లేదో నైఫ్తో కానీ లేకపోతే ఒక స్పూన్తో కానీ కట్ చేసి చూస్తే ఈజీగా కట్ అయిపోవాలి. అట్లా అన్ని వెజిటేబుల్స్ ఈజీగా కట్ అయిపోయినాయి అంటే అందులోకి 3/4 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, అలానే ఒక 3/4 టీ స్పూన్ దాకా గింజల గొడ్డు కారం వేసుకుంటున్నాను అండి. మీ దగ్గర కనుక ఈ కారం లేకపోతే నార్మల్ కారం ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒక 1/4 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఈ చిల్లీ ఫ్లేక్స్ వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి వేసుకొని మిక్స్ చేసేసుకుంటే మన ఫ్రై అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ వచ్చి కొబ్బరి కారంతో బెండకాయ ఫ్రై అండి. ఇది కూడా క్విక్గా అయిపోతుంది. దీనికోసం కొబ్బరి కారంని తీసుకుంటున్నానండి. దీని యొక్క డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ చేసి ఛానల్లో అప్లోడ్ చేశాను. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు కావాలనుకుంటే క్లిక్ చేసి చూసేయండి. ఫ్రై చేయడం కోసం ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక ఎండుమిరపకాయ, పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు, పావు టీ స్పూన్ మినప్పప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, అలానే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపు దినుసులన్నీ బాగా వేగేదాకా వేయించుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత అందులోకి 2 రెబ్బల దాకా కరివేపాకు, అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ దాకా బెండకాయలని వేసుకుంటున్నానండి. ఈ బెండకాయల్ని ముందు రోజే వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని ముక్కలు కట్ చేసి బయట పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవటం వల్ల బెండకాయ ఫ్రైలోకి జిగురు అనేది రాకుండా ఉంటుంది. ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. అలానే సాల్ట్, పసుపు ఏమీ వేయకుండా ఆల్మోస్ట్ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల బెండకాయల్లో జిగురు అనేది రాకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 80% ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి పసుపు, ఉప్పు, అలానే 3 టేబుల్ స్పూన్లు దాకా కొబ్బరి కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసిన క్లిప్ మిస్ అయ్యిందండి. ఉప్పు అనేది కొంచెం తగ్గించి వేసుకోండి. ఎందుకంటే మనం కొబ్బరి కారం చేసేటప్పుడు అందులో ఆల్రెడీ ఉప్పు వేస్తాం కాబట్టి చాలా తక్కువ పడుతుంది. కాబట్టి ఒక 1/4 టీ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి కారం కూడా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ టాస్ చేసుకుంటే ఫ్రై అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రై రెసిపీ వచ్చి దొండకాయ కొబ్బరి ఫ్రై. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక ఎండుమిరపకాయ, పావు టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, పావు టీ స్పూన్ మినప్పప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, అలానే పావు టీ స్పూన్ దాకా జీలకర్ర, ఇవన్నీ వేసుకొని పోపు దినుసులు బాగా వేగేదాకా వేయించుకోవాలి. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత అందులోకి బారుగా కట్ చేసుకున్న 1/2 కేజీ దొండకాయలను వేసుకుంటున్నానండి. దొండకాయలు మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. దొండకాయలు కట్ చేసిన షేప్ని బట్టి టేస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అలానే అందులోకి ఒక 2 రెబ్బల కరివేపాకు, పావు టీ స్పూన్ పసుపు,
అలానే రుచి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి దొండకాయల్ని మగ్గడానికి పెట్టుకోవాలి. ఇలా దొండకాయలు అనేవి అడుగంటకుండా ఉండడం కోసం మూతను తీస్తూ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దొండకాయలు బాగా మగ్గిపోయి చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత అందులోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి పల్స్ కొట్టేస్తే ఈ తురుము వచ్చేస్తుందండి. ఒకసారి కొబ్బరి వేసాక కొబ్బరి లైట్గా కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ఇలా లైట్గా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి 1½ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రై రెసిపీ వచ్చి బీన్స్ క్యారెట్ ఫ్రై. ఇది చాలా అంటే చాలా ఈజీ అండి. ముందు రోజు నైటే క్యారెట్ బీన్స్ కనుక మనం కట్ చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ డే చాలా క్విక్గా అయిపోతుంది. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా వేసుకొని అందులోకి ఒక ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి. అన్ని ఫ్రైస్లోకి ఈ ముందు పోపు అనేది కామన్గా ఉంటుందండి. ఇవన్నీ వేసిన తర్వాత పోపును బాగా ఫ్రై చేసుకొని పోపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలానే బీన్స్ వేసుకోవాలి. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రై అనేది ఫాస్ట్గా అయిపోతుంది. నేను ఇక్కడ 250 గ్రామ్స్ క్యారెట్ అలానే ఒక 100 గ్రామ్స్ దాకా బీన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు అందులోకి 2 రెబ్బల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, అలానే రుచి తగినంత ఉప్పు వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. నేను ఫ్లేవర్ కోసం వేసుకున్నానండి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసి మూత పెట్టి బీన్స్ క్యారెట్ బాగా మగ్గేదాకా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి మిక్స్ చేసుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. ఒకసారి బీన్స్ అలానే క్యారెట్ బాగా కుక్ అయిపోయిన తర్వాత అందులోకి ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ దాకా పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము వేయటం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మాత్రం స్కిప్ చేయకండి. ఒకసారి సాల్ట్ చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిపోయి కొంచెం కొబ్బరి కలర్ చేంజ్ అయితే అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని ఒక 2 మినిట్స్ టాస్ చేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని టాస్ చేసుకుంటే క్యారెట్ బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, అలానే హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేసేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చి ఉల్లికాడలతో ఎగ్ ఫ్రై. ఈ ఎగ్ ఫ్రై మనం ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఒకసారి ఇలా ఉల్లికాడలతో చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, అలానే చాలా హెల్దీ కూడా. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి మధ్యలోకి తుంచుకున్న ఒక ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, అలానే 1/2 టీ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, అలానే కొద్దిగా జీలకర్ర వేసుకొని అందులోకి 1 రెబ్బ కరివేపాకు వేసి పోపు దినుసులు బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నానండి. మీకు కనుక కొంచెం కర్రీ ఎక్కువగా కావాలి అనుకుంటే స్ప్రింగ్ ఆనియన్స్తో పాటు నార్మల్ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇవి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. లైట్గా మగ్గిన తర్వాత అందులోకి మనం ఏ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసుకున్నామో వాటి ఉల్లికాడలు కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ ఓన్లీ 3 eggsతోనే చేస్తున్నాను కాబట్టి నాకు ఈ క్వాంటిటీ సరిపోతుందండి. నేను ఇక్కడ 1 స్ప్రింగ్ ఆనియన్ కట్ట తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఈ స్ప్రింగ్ ఆనియన్స్తో పాటు నార్మల్ ఆనియన్స్ కూడా వేసుకొని చేసుకోండి. ఇందులోకి ఒక చిటికెడు పసుపు, అలానే రుచి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఉల్లికాడలు అనేవి చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయండి, జస్ట్ ఒక 5 మినిట్స్లో. ఇలా మగ్గిపోయిన తర్వాత అందులోకి ఒక 3 eggsని కొట్టి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేస్తే మనకి ఎగ్ అనేది మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఉంటుంది. ఇలా ఎగ్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి రుచి తగినంతగా కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, మన ఎగ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుందండి. మీరు కూడా ఈ ఫ్రై రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.